హర 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 ఫస్ట్ హాఫ్ ఉంది కానీ తర్వాత ఏమీ లేదు. సో ఓవరాల్గా అయితే నాకు అంటే క్రిష్ గారు ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. అంటే ఆయన లేని లోటు సినిమాలో స్పష్టంగా కనిపించిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ గ్రాఫిక్స్, ఆ సీన్ కంటెంట్, ఆ స్క్రీన్ ప్లే ఒకలా ఉంటుంది సీన్స్. ఆ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, ఎక్కడికి వెళ్ళిపోతూ కూడా తెలియదు. ఆ సనాతన ధర్మం అనే స్టోరీ అనే సినిమా అని చెప్పారు కదా, అది కేవలం సెకండ్ పార్ట్లోనే మొదలవుతుంది అన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్, ఆయన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఉంటాయి కదా, అవి అంటే ఒక్కొక్క ఫైట్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది, బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే టోటలీ తేలిపోద్ది సినిమా. ఫస్ట్ హాఫ్ చూసినంత ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్లో ఉండదు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అసలు నచ్చలేదు, పక్కగా తెలిసిపోద్ది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే మనకి క్రిష్ గారి సినిమాలు చూసాం కాబట్టి క్రిష్ గారు చూసే విధానం, తీసే విధానం మనకు అర్థమైపోతుంటుంది. బట్ ఏదైతే జ్యోతికృష్ణ ఉన్నాడో మనోడు డైరెక్షన్ టోటలీ మైనస్ అనమాట. ఎందుకంటే మనోడికి అనుభవం లేదు, ఒక స్టార్ హీరోని కానీ లాంగ్ బడ్జెట్ని కానీ డీల్ చేయని విధానం లేదు. మరి అతన్ని ఎలా తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మ్యాక్సిమం సినిమా యావరేజ్ అవడానికి కారణం జ్యోతికృష్ణ గారే. ఎందుకంటే కీరవాణి గారి బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉంటాయి. బట్ ఎటు వచ్చి డైరెక్షన్ మైనస్. హైలైట్ పార్ట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కష్టం ఫైట్స్ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ విజువల్ ఎఫెక్ట్స్, ఆ మాస్క్ ఫేస్ అనేది ఒక విజువల్ ఎఫెక్ట్స్ సీజీ ఉంటుంది కదా, అది అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఆశ్చర్య గ్రాఫిక్స్ లాగా అనిపించింది అనమాట. సో సినిమాని అయితే మాత్రం ఫ్యాన్స్కే పవన్ స్టార్ని ఇలా చూసి హైప్ ఇష్టేమో, కానీ అదర్ ఫ్యాన్స్ వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అన్న. లేదు బాగాలేదు, క్లైమాక్స్ ఎడతెంగింది సినిమా అంతటికైనా. క్లైమాక్స్ అసలు ఏం బాగాలేదు. అంటే సెకండ్ హాఫ్ అంతే వెళ్ళిపోతుంటుంది. ఒక 20 మినిట్స్ మాత్రం మధ్యలో ఫైట్ ఉంటుంది, ఒక సాంగ్, ఒక ఇమిటేట్ చేసి ఒక జనాన్ని, ఒక ధర్మం కోసం ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్ బాగుంది. పార్ట్ 2 వచ్చి ముఖ్యంగా పార్ట్ 2 పెట్టి అంత కథ లేదు, అంత సినిమా కూడా కాదు ఇది. కాకపోతే నేను కేవలం బడ్జెట్ బాబీ డేల్ గారిని ఫస్ట్ నుంచి కూడా చాలా పవర్ఫుల్గా చూపించారు, చాలా పవర్ఫుల్గా అంటే ప్యూర్ విలన్గా చూపించారు. ఆ లాస్ట్కి వచ్చేప్పుడు ఏంటంటే నీ అంత అనమాట. అంటే నిధి అగర్వాల్ వచ్చినప్పుడల్లా బోరే ఆవిడ. అంటే సినిమా జస్ట్ ఆవిడ ఏ సినిమాలో అనుకుని ఇలాగే వాడుకున్నారు పాపం. ట్విస్ట్ అయితే మాత్రం బాగుంది, అదే చెప్తాను. ఏదైనా ఫస్ట్ హాఫ్లోనా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ పర్లేదు, చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఒక్క సినిమాకి ఏమీ లేదు. చెప్తా, ఎందుకంటే పవర్ స్టార్ సినిమా నచ్చితే సినిమా తీయండి. కొడుకులకు ఏం తెలుసు, ఇలాంటి కొడుకులకు ఏం తెలుసు? ఒక చిన్న వీడియో తీయండి, ఎంత కష్టపడుతుంది. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలాంటి రివ్యూ చెప్తారు. అంటే సినిమా గురించి ఏం తెలుసు బ్రో? ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి బ్రో. అండ్ మన పవర్ స్టార్ పవన్ అన్న ఎన్ని సినిమాలు వచ్చినా ఇలాంటి యాక్టింగ్, ప్రతి ఒక్క సినిమా అన్న ఇలాంటి యాక్టింగ్ అన్న విశ్వరూపం అన్న. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. కావాలనే నెగిటివ్ చెప్తాడు, వాడు ఎవడో తెలుసు. వాడు నెగిటివ్ నా కొడుకు, వాడు వైసీపీ నా కొడుకు, అందుకనే నెగిటివ్ రివ్యూ చెప్తాడు. రే నాకు 5 సంవత్సరాలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ నెగిటివ్ రివ్యూ చెప్తాడు. సినిమా చూడండి. మన ధర్మం అంటే ఏంటి, మన హిందువుల దోపిడిని ఎలా మొఘల్ చక్రవర్తి దోచుకున్నారో అలాంటి సినిమా బ్రో. ఇది హిస్టరీ బ్రో, ఇది సినిమా రాసింది కాదు, ఇది హిస్టరీ, ఇది రియల్ స్టోరీ. ఇలాంటి సినిమాని చూడండి, అంతేగాని నెగిటివ్ రివ్యూ చెప్పకండి. చిన్నలు పెద్దలు, పెళ్లి కానీ ముస్లింలు లవర్స్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. అంత మంచిగా ఉందన్న మన స్టోరీ. మన హిందువుల ధర్మం అంటే ఏంటి, అసలు మనం ఎలా ఉన్నాం, మనల్ని ఎలా చంపినా తెలుసా? తెలియదు. కానీ సినిమా బాగలేదు, చూడలేనా సినిమాలో మెంటల్ నా కొడగల సినిమా చూడండి రా. 2 గంటలు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఎందుకు తీస్తారు? మన ధర్మం గురించి తెలుసుకోండి, సినిమాకి రండి. చాలా బాగుంది. ఏడా నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న. సినిమా చూసాడు అన్న, తుఫాన్ అని మీరే అనుకుంటా అవుతారా అన్న? ఈ తుఫాన్ లో మాకు రావడం అవసరం అన్న. మోడీ చెప్పారు, పవన్ తుఫాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన హిందువుల ధర్మం మనల్ని ఎలా హింసించు, ఎలా నరికిలు, ఎలా చంపిలో ఈ స్టోరీలో చూపించన్నా. చిన్న మిస్టేక్ అన్న. అవతారం ఏం పని కాదన్నా. ఒకటే అందరు హీరో సినిమాలు 100 కోట్లు 200 కోట్లు 10-20 రోజులు కాదు, ఒకటే రోజుల ఫస్ట్ డే 100 కోట్లు మా పవర్ స్టార్ సినిమాకి పక్కా. కానీ నెగిటివ్ చెప్తే, ట్రోలింగ్ చేస్తే పగ